అదే ఊహించాను షాకు. ఇప్పుడు షష్ఠి గారి వల్ల జానీ మాస్టర్కి వెళ్ళిపోయిద్దేమో అనుకున్నా నేను. పాపం జానీ మాస్టరు ఇద్దరు పిల్లలు ఆయనకు పెళ్ళయింది కదా. అయితే దానివల్ల అసలు షష్ఠ జానీ మాస్టర్ దానివల్ల సమాజానికి అంత తెలిసిపోద్ది. ఈమెకు కూడా ఏం క్యారెక్టర్ మీద మచ్చ లేకుండా పెళ్లి కావాల్సిన పిల్ల కదా. ముందర కోడేగాపరా ఎవరో డాన్స్ మాస్టర్ అది తీసి పక్కన పెడితే ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు పెద్ద ఆమె వేసుకుంది కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఆమెకే నష్టం జరుగుతుంది కాబట్టి ఆమె క్యారెక్టర్ ఇంప్రూవ్ అయ్యేది కొన్ని రోజులు ఉన్నట్టయితే. మంచి వచ్చేదో చెడు వచ్చేదో ఉంటే తెలిసిపోయేదే కదా. మా జానీ మాస్టర్ కన్నా వెళ్ళిపోయేదే. మరి అసలు ఇది కుట్రతో జరిగిందో అది తెలిసిపోయేది, ఏదో ఒకటి తెలిసిపోయేది. ఎవరు అట్లా చేయర్లే, ఎందుకు చేస్తారు అట్లా? అట్లే ఓటింగ్ లేదన్న జానీ మాస్టర్ పాపం అట్లా చేసే ఇది కాదు ఆయన. ఆయన వల్లనే ఆమె పైకి వచ్చింది. గురువు ఆయన, గురువు స్థానంలో ఆమెకు మొత్తం అసలు ఆయన వల్లనే ఆమెకు ఆ పేరు వచ్చింది. గురువుకు మరి ఉన్న నాళ్ళు నేర్చుకుంది. ఆమె పైకి వచ్చి నాకు ఎన్నుపోటు ఎందుకు పొడిచిందో ఆమెకే తెలియాల. పాప పుణ్యం, ఒక ఆడపిల్ల కాబట్టి తల్లిగానే నింద వేయకూడదు, తప్పది. కాకపోతే ఆమెకే తెలియాలి అది. సుమన్ శెట్టి ఇంకా మాటే మొదలు పెట్టాలి, ఆడితేగా మనం చెప్పాల్సింది. కొద్దిగా ఆడిండు ఆయన, కామెడీ మ్యాన్ కాబట్టి ఆయన కామెడీ చేస్తే బాగుంటుంది. చేయలే ఇంకా ఆయన చాలా సీనియర్ కదా, ఆయన చాలా చేసేది ఉంది. ఆయన మాటలకే నవ్వుతాం. ఆయన మరి ఏమాని బాగుంటుంది. ఇప్పుడు కొంత నవ్వితే ఆరోగ్యం కదా. ఇప్పుడు ఆయన చేసేదే అది కాబట్టి వాళ్ళ వల్ల అదే కోరుకుంటాం మేము చూసేవాళ్ళం. ఇప్పుడు కామనర్స్ బాగా ఆడుతున్నారా, సెలబ్రిటీలు బాగా ఆడుతున్నారా? అయ్యా ఫస్ట్ కామనర్స్ సెలబ్రిటీలు అని తీసి పక్కన పెట్టండి. హౌస్లోకి పోయి నాకు ఇద్దరు ఒకటే కదా, అది అసలు తప్పు, అది మాట్లాడకూడదు. సంజన గురించి ఏం చెప్తారు? కెప్టెన్ సంజన బాగా ఆడుతుంది. ఆమెను ఫస్ట్ చూసినప్పుడు ఏం బాగా ఆడదా అనుకున్నాం. గుడ్డు దొంగతనం చేసిందిగా, ఆ గుడ్డు వాళ్ళ పైకి లేచింది. అంటే ఇప్పుడు అందరు కలిసి సంజనాని కెప్టెన్ అయినా కూడా ట్రిగర్ చేస్తున్నారు, అందరు గొడవ పడుతున్నారు. కామనర్స్ అందరు కలిసి సంజన మీద గొడవ పడుతున్నారు. మళ్ళీ కామనర్స్ అని కాకుండా అయ్యా, కామనర్స్ కాదు గేమనర్స్ కాదు, అలా పోయి నాకు అందరు సెలబ్రిటీ ఓనర్స్ వాళ్ళు వీళ్ళు అంతా ఒకటే. కానీ కాకపోతే ఆమెకు క్యాప్టెన్ వచ్చింది కాబట్టి ఆమెకు ఇల్లు ఇవ్వాలి కదా, వీళ్ళు కూడా వినాల. మన చెప్పిండుగా నాగార్జున సారు, బాగానే చెప్పిండు. ఆయన కూడా ఇవ్వాలనే చెప్పిండు. అది బాగానే ఆడుతున్నారు అందరు, ఎవరు తగ్గట్టు వాళ్ళు కష్టపడుతున్నారు. దమ్ము శ్రీజ ఎలా ఆడుతుంది? దమ్ము శ్రీజ కూడా బాగానే ఆడుతుంది కానీ కొద్దిగా ఆడాడు ఓవర్ యాక్షన్ చేస్తే పడ్డాయి నిన్న. ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు బిగ్ బాస్ లో? కొద్దిగా దమ్ము శ్రీజ, మళ్ళా గుండంకులు కూడా కొద్దిగా టంగు స్లిప్ అయింది. పాప ఆయన ఫీల్ అవుతుండు, బయటకు వచ్చినా కానీ ఫీల్ అవుతుంది. గుండంకులు అంటే మాస్క్ మేను బజ్జానే నువ్వు తీసుకుంటుండు, మళ్ళీ డిస్ప్లే ఆయన పోతాడు మళ్ళీ బయటకు వచ్చినా గుండంకులు కూడా. మనీష్ మర్యాద బాగా అబ్బా బాగానే ఆడుతుండు, మంచిగానే ఆడుతుండు. ఆయన కూడా బాగానే చెబుతుండు, చెప్పటం బాగానే చెబుతుండు, బాగానే ఆడుతుండు. ఏమైంది ఎవరు తగ్గట్టలా నటిస్తున్నట్టు ఏం లేదు. ఆడితే ఒక రోజు నటిస్తారు, 2 రోజులు నటిస్తారు, ఇంకా 20 రోజులు పోయి నాకైనా బయటపడతారు కదా వాళ్ళు. వాళ్ళు తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు 10 రోజుల్లో మనం చెప్పలేము అనుకో, ఇంకొక 20 రోజుల్లో 15 రోజుల్లో తెలిసిపోద్ది వాళ్ళు నటించేది. చివరిగా నేను అనుకున్న సోల్జర్ గెలుతాడేమో అనుకున్నా. ఎందుకంటే మన దేశాన్ని కాపాడు ఆర్మీ కాబట్టి అభిమానం ఎక్కువ అంతే.